స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. దావకాన్లా రోజుకో కలర్ దుప్పట్లు, పేషెంట్లు కొడతారు ఇక సప్పట్లు. బాంబులు పెట్టి వేల్చిండ్రు బిల్డింగు, చెరువు జాగల కట్టినందుకే కోటింగు. ముందే ఎండాకాలం, ఒట్టిగానే ఎండ దెబ్బ కొట్టి పాడైతుంది. పానం చూస్తుందని దావకాన కోతం. గేట్ తీయంగానే మందాసన అంతా గుప్పుమంటది. మెట్ల కాడుకోగానే ఉమ్ముతోని గీసిన బొమ్మలు చూస్తేనే వాంతి వస్తుంది. ఇక బెడ్ మీద పోయి వండుకుంటే డాక్టర్లకు బదులు నల్లులు సూదులు గుచ్చుతుంటాయి. ఇంటికాంచెల్లి చెద్దరో రగ్గో తెచ్చుకున్నాడు మర్చిపోయి పుసుక్కునే బెడ్షీటే కప్పుకుంటే ఇక ఉన్నట్టే ఆ ఆసనకు ఇంకింత జ్వరం పుడుతుంది. చాలా వరకు సర్కార్ దవాఖాన్ల పరిస్థితి ఇట్లనే ఉంటుంది. ఒకదాని వెనుకొకటి మార్చే పని చాలా అయింది. ఇప్పుడు సర్కార్ దవాఖాన్ల దుమ్ము దులిపే కార్యం సురువు చేసిండ్రు. ఇలా చూస్తుండ్రు కదా, గదే అన్నట్టు కొత్త బెడ్షీట్లు వర్షిండ్రు. మున్పు తెల్లటి ఉండే, ఇప్పుడు గులాబీ కలర్ దుప్పటి కప్పుతుండ్రు. అంతే కదా అనుకుంటుండ్రులే, కానీ కాదు. రోజుకో కలర్ బెడ్షీట్ కనబడుతుందిగా. సోమవారం గులాబీ, మంగళవారం తెలుపు, బుధవారం ఆస్మాన్, బేస్తారం ముదురాస్మాన్ బెడ్షీట్లు వరుస్తారట. ఏ రోజుకు ఆ రోజు చెద్దర్లు మారవాల్సిందే. ఇక ఎప్పుడు తెల్లటియే వాడటరకల్లా మరకలు మరకలు కొడుతున్నాయట. 1000 దుప్పట్లు రెడీ చేసి పెట్టిండ్రు. తెలంగాణలో ఏ సర్కార్ దవాఖానకు పోయినా రోజుకోటి కనబడుతుంది. అట్లనే టైంకు డాక్టర్లు నర్సమ్మలు వచ్చేటట్టు చూసి సరిపోను మందులు సూదులు కూడా పెట్టుండ్రు సార్లు. పబ్లిక్ అంతా ఇక సర్కార్ దవాఖాన్లకే వస్తారు. ఇల్లు కట్టాలంటే ముందుగల దానికి బునాది దొవ్వాలి, పిల్లర్లు పోయాలి, ఇటుక మీద ఇటుక వేరవాలి, ఉష్కే సిమెంటు కంకర సలాకలు బొలాకలు మేస్తిర్లు ఇట్లా బొచ్చడి కథ ఉంటుంది. టైంకి పైసలు అందకుంటే అదో తిప్పాలా. ఇంత ఇంత కట్టుకుంటా పోతన్నా కొన్ని ఇళ్ళ పాలు వంగించే వరకు ఏళ్ళు కూడా పడుతుంది. ఊకనే అనలే మరి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. గంత కష్టపడి లచ్చలు పోసి ఇల్లు కట్టుకుంటారు. కానీ రూల్ ప్రకారం కట్టకుంటే ఏమవుతుందో ఇక ఇట్లా చూస్తుండగానే చూపిస్తా చూడండి. మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా మస్తు అప్డేట్ అయినరులో. పర్మిషన్ లేని బిల్డింగ్లను కూలోళ్ళని పెట్టో జేసీబీలతోనో కూలగొట్టేటోళ్ళు. ఇవాళ చూడండి ఏం చేసిండ్రా. అర్రే ఇంకో 4 బాంబులు ఎక్కువ పెట్టేది ఉండే, మొత్తం కూలిపోవు. హైదరాబాద్ మాదాపూర్ ఏరియాల సున్నం చెరువును కబ్జా పెట్టి 5 అంతరాల బిల్డింగులు లేపిన్రొగలు. గీ ముచ్చట మున్సిపాలిటీ వాళ్ళకి తెలిసి బాంబులు పెట్టి పేల్చి పడేసిర్రు. ఇన్నొద్దుల లెక్క కాదు, పర్మిషన్లు తీసుకోకున్నా రూల్స్ పాటించకున్నా ఇట్లనే బాంబులు పెట్టి పేల్చేస్తారట. జర చూసుకోరి మరి. పరీక్ష నాడు పొద్దుగల లేస్తారు ఎవరైనా దెబ్బ దెబ్బ తయారై దేవుడా దేవుడా నేను చదివిన జవాబులకే ప్రశ్నలు అడిగేటట్టు చూడు, ప్లీజ్ దేవుడా అని మొక్తారు. హాల్ టికెట్లు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు, బొబ్బర్లు తీసుకొని జల్దిన పరీక్ష సెంటర్ కాడికి పోతారు. గేట్ కానే చెకింగులు చేసి లోపలికి తోలుతారు. ఇది మనకు తెలిసింది. కానీ నిన్న ఒక పరీక్ష జరిగింది కదా, వామ్మో గా చెకింగులు చూసినాక చదివింది సగం మర్చిపోయింది కావచ్చు పొరగాళ్ళు. డాక్టర్ చదువుల కోసం పెట్టిన నీట్ పరీక్ష ఏమన్నా స్ట్రిక్టుగా జరిగిందా? గీ బుజ్జమ్మ ఏలుకు ఉంగరం పెట్టుకొని వస్తే ఎమ్మటే తీసేపిచ్చిర్రు. గీ పిల్లగాడు బూట్లు వేసుకొని వస్తే ఇప్పి ఉత్త సాక్సుల మిన్నే లోపలికి పంపిర్రు. చెవులకు కమ్మలు కనబడితే ఇప్పినాకనే ఇడిచిపెట్టిర్రు. ముక్కు పుడకలుంటే తీసి పక్కకు పెట్టంగానే పరీక్షకు పంపిర్రు. మెడల గొలుసులు, తాయెత్తులు, చేతులకు దారాలు ఏదున్నా పరీక్ష రాయనీయలే. ఆదర తీసేసి లోపటి కురికిర్రు పొరగన్లంతా. కత్తెర్లు పట్టుకొని తయ్యారుగా నిలబడ్డారు. పొడుగు చేతులు అంగీలు కనబడితే కటింగ్ చేస్తేందుకు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు అంగీలు బర్ర కటింగ్ చేసి పడేసిర్రు. తెలవ కేసుకొచ్చినోళ్ళు దెబ్బ ఇప్పేసి దోస్తుగాందో ఆయనదో అంగేసుకొని లోపటి కురికిండ్రు. అట్లనే చెవులో ఏమన్నా దాచుకున్నారేమో అని టార్చ్ లైట్ కొట్టి మరీ చెకింగ్ చేసిండ్రు. టైంకి గేట్ కి తాళం వేసి లేట్ వచ్చిన వాళ్ళని ఇంటికి వెళ్ళగొట్టిర్రు. బాగా చెప్తా. హాల్ టికెట్, ఆధార్ కార్డు తప్పితే ఏది కనబడ్డా అంతే సంగతులు. పోరగాన్లను నకల్ షీటీలు కొట్టియద్దని గింత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేసిర్రు అన్నట్టు. ఈడికి మంచిగానే ఉన్నది. కోడలికి బుద్ధి చెప్పి అత్త ఆకిట్ల అన్నం వండినట్టు వరంగల్ తెలుగుల పరీక్ష రాష్ట్రాలకు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిర్రు ఆఫీసర్లు. ఈగేముంది లొల్లైంది జరసేపు. వీళ్ళందరి పేర్లు ఢిల్లీకి పంపి పెద్దసార్లు ఏది చెప్తే గదే చేస్తాం అని చేతుల మీదకి లేవట్టిర్రు ఆఫీసర్లు. అంటే గొట్టు రూల్స్ పోరగాళ్ళు పాటించాలి, కానీ పరీక్ష పెట్టే సార్లు పాటించరు అన్నట్టు. ముద్దుగున్నది పో ముచ్చట. దావకాన్లా రోజుకో కలర్ దుప్పట్లు, పేషెంట్లు కొడతారు ఇక సప్పట్లు. బాంబులు పెట్టి వేల్చిండ్రు బిల్డింగు, చెరువు జాగల కట్టినందుకే కోటింగు.